స్వామి రెండు మాటలు చెప్పండి అనేటప్పటికి తక్కువని కరెంట్ ఆగిపోయింది, మైక్ ఆగిపోయింది. ఆయన కన్నా ముందు పుట్టిందట మాయ. ఆ జైల్లో కూడా సప్తమ గర్భంగా సప్తమ గర్భములో పుట్టి అష్టమ గర్భములో స్వామి పుట్టాడు. ఆ మాయకు మూలం లేదట. మమ మాయ త్వరచేయ, మళ్ళీ ఆయన మాయే, కానీ దాని మూలము మనకు తెలియదు. మనకు తెలియదంటే ఆయనకు తెలియదు అనుకోవద్దు, మనకు తెలియదు. మమ మాయ త్వరచేయ, మన మాయను మాయం చేయుటికి అవలంబిస్తూ ఉంటాడు పరమాత్మ. అన్ని దినములు పర్వదినములు అయినప్పటికీ వారు శరీరధారిగా వచ్చినటువంటి పర్వదినం ఈరోజు డేటు ప్రకారంగా ఇతర దేశస్థులు, ఇతర మతస్థులు, ఇతరములైనటువంటి జీవులు సన్నిహితంగా స్వామి సన్నిధిని చేరుతారు కనుక ఈ ఆంగ్లేయ తిథిని అంటే డేట్ని ప్రకటించి 23వ జన్మదినము 23వ తారీఖున స్వామి జన్మించారు. ఇది ప్రకారముగా కలియ పెద్దవారికి స్వామివారం మంగళవారం ఆర్ద్రా నక్షత్రం తెల్లవారుజామున స్వామి ఆవిర్భావం జరిగినట్టు వారి జీవించినప్పుడు రూపాటి తిరుమలాచార్యులు రాశారు. సర్వవ్యాప్తమైన చైతన్యం మనల్ని ఉద్ధరించడానికి మాయను మాయము చేయుటకు అవతరించినటువంటి పర్వదినం, జన్మదినము. ఇది బంగారు దినము. ఈ బంగారు దినములో మనం చేయవలసింది ఆయనకి ఇష్టమైన పని. మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు కదా పరమాత్మ, అందుకని ఆయనకి ఇష్టమైన పని. ఏమిటి ఆయనకి ఇష్టమైన పని? ఆత్మ ఉద్ధరతే, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఇప్పుడు స్వామి చెప్పారు కదా, ఎవడో ఉద్ధరిస్తాడు అన్నది కాదు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎలా మనల్ని మనం ఉద్ధరించుకోవడం? ఒక చిన్న నావ కావాల్సి వచ్చింది. ఎందుకంటే అవిద్య చేత నేను జీవుడిని మరుపు చెంది దేవుడిని స్వరూప స్వభావాలను మరిచి కోహమని ఆడడం ప్రారంభించాడు. ఆ మాయమంతా శరీరం చల్లగానే అంతవరకు లోనన్నటువంటి చైతన్యం సోహం అంటూనే ఉంది, నేను బ్రహ్మముని. ఎప్పుడైతే పృథ్వీతత్వం పృథ్వీపై పడ్డాడో నేను జీవుడిని కోహం ఆడవడం ప్రారంభించాడు. ఈ ఏడుపు నుంచి మళ్ళీ ఏడుపుడు అనేక రకాలు. ఆయన కావాలని ఏడుపు ఒకటి, అదే నిజమైన ఏడుపు. ఏడవడం చేతనైతే భక్తాదులందరూ భక్తి చేతలు విభక్తమైనటువంటి చైతన్యాన్ని పొందడానికి కట్టిదాలతో బహుత్పాదులతో దొర్లి ఇచ్చాడు రామకృష్ణ పరమహంస. ఆ అమ్మ కావాలి అని. నేనేదో అమ్మన్నాను, అతను బ్రహ్మంగానే చూశాడు అమ్మను కూడా. అమ్మకి బ్రహ్మానికి తేడా ఉంటే అది అద్వైత స్థితి అనుభూతిని పొందలేదు. కాకపోతే తాను పఠితగతం అయితే పఠితకి తన తాలూకు రుచి తెలియదు కనుక సేవ చిన్నతనము చే చక్కెరను అత్తుకుంటుంది. చిన్నతనము చేత చక్కెరను అత్తుకుంటుంది సేవ. ఏనుగు పెత్తనము చే చెత్తను తినబడది నవ్వుతుంది. అందుకని ఈ చైతన్యమైనటువంటి జీవు క్షేమగా మారి
ఆ చక్రి నవ్వుకుంటే ఆ దివ్యానుభవాన్ని పొందుతాడు. చక్రి అయిపోయిన తర్వాత ఇక అనుభవం అనలేదు, అనుభవం శూన్యమే. అది తానయ్యాడు కదా. అందుకని మనల్ని మాయ నుండి మాయలు చేసి స్వస్వరూప జ్ఞానాన్ని అందించడానికి వచ్చినటువంటి పర్వతముడు బంగారు దేవుడు. అందరికీ బంగారు అనేవారు. ఎందుకంటే లోహములలో శ్రేష్టమైనది కనుక బంగారు అని ఆప్యాయముగా పలకరించేవాడు స్వామి. అందుకని ఇది బంగారు జన్మ వారి జన్మదినం. ఆ జన్మదినము మనకు పుట్టినరోజు పండగ. శత జయంతి. ఈ శరీరం వచ్చి 100 సంవత్సరాలైంది కనుక వైభవపేతంగా దిగొచ్చినటువంటి పరమాత్మ మనకు బోధించడానికని ఏదైనా జనమరణుడు ఇరియా అని పుట్టినరోజు ఏమిటి బంగారు అంటూనే మహావైభవంగా మొట్టమొదట బంగారు పేరులో అంటే అప్పటికున్నటువంటి రథంలో వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ తరువాత ఊరేగి అవన్నీ చేసి వచ్చి అప్పటికే ఇందాకేదో స్వామి ఒక మాట చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన ఈ గాలిలన్నీ ఎక్కువ సమయం విద్యార్థులతో గడిపేవారు స్వామి. విద్యార్థులతో బెంగళూరు వెళ్ళినా, అనంతపురం మహిళా కళాశాలకు వెళ్ళిన, పుట్టపర్తిలో ఉన్న అందరినీ అప్పటికి ఈ మందిరం వరండాలోనే పడుకుండేవారు. ఇంత పెద్ద సెక్యూరిటీ లేదు. చెట్ల కింద, పుట్టల కింద, గొడ్ల కింద చాపలు, దొంగ చాపలు, ఈత రేపులతో అందబడిన చాపలు. నా బ్యాగ్ నా తరగతి పెట్టుకుని ఆ షాప్ మీద పడుకోవడం కామన్ హాల్. ఈ విద్యార్థులందరూ ఇప్పుడు ఆ ప్రార్థనా మందిరం వరండాలో పడుకుంటే గంటకు ఒకసారి వచ్చి ఎవరెవరు పడుకున్నారో, ఎవరి తలంపులు ఏమిటో, ఎవరి శాస్త్రం ఏమిటో, ఎవరి చర్యలు ఏమిటో గంటకు వచ్చి అందరినీ గమనిస్తూ మళ్ళీ ఆయన గదిలోకి వెళ్ళిపోయేవారు ఉపాధితో స్వామి. ఇప్పుడు చెప్తున్నారు కదా, నేను అన్ని ఎవరెవరు మనముగా ఉండి గమనిస్తున్నాం. వారు తానుగా ఉండి గమనించి, ఏం బంగారు నిద్రపోయావా రాత్రి? దొండపోతా, నేను చూశానులే నీ శాస్త్రము, నీ చర్యలు, నీ ఆలోచన అని మళ్ళీ ఎక్కిరించినట్లు. శ్రీకాకుళం విశాఖపట్నం భాష కొందరు కట్టుగా అర్థం కాదు. ఎక్కిరించడం ఏమిటండి అంటే ఎగతాలు చేసేవారు. అలాగే పాడించి పాడించి నవ్వించి నవ్వుతూ ఉంటాడు స్వామి. నవ్విస్తూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు. ఏడిపించిన వారిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఓని ఆనందించడమా అంటే దుఃఖంతో ఏడుస్తే ఉప్పు, కడుపు భూనవ్వించి నడుమున్నాడు. ఏడిపించితే సాయి ఏడు కలుగుమా, కడుపు భూనవ్వించి నడుమున్నాడు. మరి చమత్కారం. ఏడిపించి నవ్వుతాడు, ఆడించి నవ్వుతాడు, ఆడుతూ నవ్వుతాడు. ఎందుకంటే ఆనంద స్వరూపుడు కనుక. ఆ ఆనంద డోలికలో మనం ఈరోజు ఏ పని చేసినా అర్చనలు, ఆరాధనలు, సంగీత సంగీతములు, అష్టపదులు, అభ్యాసము, యోగము, ధ్యానము, ఆటో పాటో మాటో ఏది చేసినా శుద్ధ చైతన్యంతో విలీనమై ఉన్నాము, ఆత్మజ్యోతిని సందర్శిస్తున్నాను అని భావన కలిగే తీరుచున్నాం. భావసిద్ధే సద్గురు మలయాళ స్వామి వారు మాట చెప్పారు. భావసిద్ధే జ్ఞానసిద్ధినన్నా భావము శుద్ధిని చేయమనండి. భావం శుద్ధమైతే పరమాత్మ సులుగుడి. రమణుడు అంటాడు, అత్యంత సులభమైనది ఆత్మవిద్య. మనం ఏదో చాలా కంగారు పడుతూ ఉన్నాం.
ఆత్మవిద్యక అత్యంత సులభమైనదట. వాడు సముద్రాన్ని దాటి ఆ గట్టు అవత నుండి తేలికడ్డారు. మరి మనం సంసార జీవుల మీద చిక్కిపోయాము ఇందులో సారీడి దాకా. తనలో నుండి దాన్ని తానే తీసుకుని సారిపురుగు అందులోనే మట్టమైపోయినట్లు ఈ సంసారం అనే సారీడిలో మనం చిక్కిపోయి ఉన్నాం కనుక కూడా అక్కడితో ఊరుకున్నామా ఏ తీసుకి ఒక్కరికి ఉంటే బాగుంది. ఆహా మళ్ళీ మా అమ్మ నాన్న మీరమ్మ నాన్న మీ అమ్మ ఎవరు ఊరుకోరు. ఏ తీసుకి దో రెండు వంశోద్ధారకులు కావాలి అని ఎవరినో తీసుకొచ్చి కడతారు. అవి రుణాల బంధ రూపేణ పశుపత్ని సుధారయ వ్యవహారిక పదములు, వ్యవహారిక సత్యం. అది వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం కానప్పటికీ అది బంధముగా ఏర్పడుతుంది. తగ్గించగానే 2 కాలు చూడండి. ఇప్పుడు 4 కాలు. 4 కాలు అంటే ఏమిటండి? పశు ప్రవృత్తి కలిగిన పశుజీవులు ఉంటుంది. పశువులు తినకాలు. పశువులకి ఎన్ని కాలండి? 4. పశు ప్రవృత్తితో జీవిస్తారు. ఇప్పుడు అక్కడితో ఊరుకున్నారా? ఏరా వివాహమైంది ఇంకా ఏమి లేదా అంటే వెంటనే పిల్లలు తీసేయాలి ఆడుకుంది. మన అమ్మ నన్ను ఒక మగ పిల్లడు ఒక సంతానప్పుడు బాగుంది. కొంచెం పెరిగి పెద్దవాడు అయ్యేటప్పుడు మళ్ళీ నాన్న వరకు ఆలోచన కన్యాదానం చేయకపోతే పెరగనన్నా ముక్తి కలగదరా. అప్పుడు నా పుత్రుడు లేకపోతే గతి లేదన్నాను. పిల్లలు కనీసం మరి అమ్మాయి లేకపోతే కన్యాదానం చేయాలి మరో తంట. ఇప్పుడు ఇది గట్టుకి 6 కాలు అది గొట్టు తెలుసుకునే గొట్టు మీద నీళ్ళలో తిరుగుతూ దాని ఆకలి తీరదు పోతానండి. పశువు అయిపోయింది, జలచరానికి వచ్చేసాడు. ఇక జలసర పడిపోయాడు. అక్కడితో అక్కడ సారీడయ్యాడు. ఆ తర్వాత రోకల బండ. ఈ రోకల బండని ఇక్కడ కానీ విడిచిపెట్టి విశాఖపట్నం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో. ఈ మధ్యలో ఏమవుతుందో ఊరిలో ఒక మంచి మనం వేసుకోవడం మీద ఈ బండి మీద ఏ వస్తాను పడ్డాడు. మనకి ఎప్పుడు వాక్యాన్ని పొందుతాడు. మరి ఏం చేయాలి? అర్జెంటుగా చెప్పండి. ఆర్య దర్శన స్పర్శన సంభాషణ. ఆర్య దర్శనం స్పర్శ సంభాషణ. జన్మ జన్మ బంధముల నుండి విడుదల. ఆర్య దర్శన స్పర్శన సంభాషణం. పూర్తి జన్మ కృతం పాపం, అనేక జన్మల నుండి చేసుకున్న పాపము ప్రఖ్యాతం. వారి దర్శనం మాత్రం చేస్తారు. ఇక ఆచార్యులు చాలామంది మహాస్వాములందరూ తెర వెనుకుంటారు. వారి సంప్రదాయం. మరి ఈ రాజగురువులు, ఈ పూర్ణ గురువులు, ఈ పూర్ణబోధం చేసేవారు, ప్రజ్ఞ మేల్కొన్నవారు, నిత్య జాగ్రత్తలు వాడు తెర వెనుకుంటారు. వారి పాదం తాకూడదు. వారి దర్శనానికి ఒక టికెట్ అంటే పెద్దలను విమర్శించడం కాదు. ఆ టికెట్లు, ఆ డబ్బులు, ఆ గోలంతా ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు వృద్ధి చెందడానికి. మనకెందుకు ఆ గోల? ఇక మా స్వామి, లేకపోతే మేము అనుసరిస్తున్నటువంటి మన స్వామి, వీటితో పని లేదు. ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం లేదు. మరి ఎలాగ వ్యవహారం నడుస్తుందండి? ఏ పనివాడు ఆ పని చేసుకుంటాడు. లోని తెలిసి అడగడు, ఇస్తే వద్దనడు, తీసుకోదు. కుటుంబరావుని కాదు, భగవంతుని కాదు బాగా అంటారు తప్ప ఈనాడు కూడా అదే మార్గంలో స్వామిని అనుసరించిన వారు చాలామంది అదే మార్గంలో వెళ్తాం. మరి కార్యకారణ సంబంధములు ఇంత పెద్ద వ్యవస్థ కదా, అది నడిచిపోతుంది. మనకు తెలియకుంటే నడిపిస్తాడు జగన్నాథుడు పరమాత్మ.
వాటితో ఎంత అవసరమో రేపటి ఉంచుకున్నాం అనుకోండి, అది బంధం. రేపటికి ఉండదు, ఎప్పటిదప్పుడే. ఖాళీ రేపటి ఖాళీని ఉపాసించలేడు. ఖాళీ అన్నా, కాలమన్నా, కాళీశ్వరుడన్నా, విధి అన్నా, తిది అన్నా ఒక్కటే అర్థం. కాలస్వరూపు కాలమే నిర్ణయిస్తుంది కదా. ఈశ్వర నిర్ణయము, విధి నిర్ణయానికి మనం అందరం బద్ధులు అంటుంటాం వ్యవహారిక పదాలు. నిజమునకు కాలము ఈశ్వరుడు ఒకటే. కాలమన్నా, విధన్నా, ఈశ్వరుడన్నా అర్థం ఒకటే. అందుకని కాల నిర్ణయానికి బద్ధులు జీవితాన్ని గడపాలే. అయినప్పటికీ ఇప్పుడు జీవుడిగానే ఉంటుంది కదా. అసలు నీ స్వస్వరూప జ్ఞానానుభవాన్ని పొందాలి కదా. అందుకని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన మహాత్ముడిని ఆశ్రయించారు. శృతుని యొక్క అర్థము ఎరిగిన వారు, బ్రహ్మనిష్ట కలిగిన వారు, పరబ్రహ్మముని యందు నిష్ట కలిగిన వారు, అది తానైన వారు. వారిని దర్శిస్తే, వారి స్పర్శ తగిలితే, వారి శ్రవణ, వారి వాక్కులను అమృతతుల్యమైన వాక్కులను. అందుకని వీటిని ఉపన్యాసాలు అన్నాడు. నేను చెప్పేది ప్రసంగము కాదు, వాసన, అనుగ్రహ వాసనము అంటారు. ఉపన్యాసములు వేరుగా ఉంటాయి. విద్యాగణయ సంపన్నులైనటువంటి పండితులు, గరికపాటి వారు, సామవేద శర్మ గారు, లేకపోతే మాగంటి, ఏ గంటల వరకు గంట చాగంటి, మాగంటి వారు కూడా ఉన్నారు. చాగంటి వారు, వారు పండితులు. ఒక శ్లోకాన్ని, ఒక తత్వాన్ని పట్టుకొని గంటలు గంటలు వారు ఉపన్యసిస్తారు. మరి మా మాటలన్నీ ఎలా ఉంటాయంటే, నిన్న మా విజయ అన్నాడు, 2 ఇంజక్షన్ ఇట్లుంటే ఒకటి చేస్తున్నారు, మెడిసిన్ ఒక్కటే. పడవకపోతే నిద్రాణమైనటువంటి మనం వ్యాపారం కనుక పడాలి. 2 చనిపోయేమో, మరొకటి కూడా. చేత సద్గురువుని ఆశ్రయించి వారి భాషను, అనుగ్రహ భాషను అవగాహన చేసుకుని జతనముకు దాచి చదువు రత్నాల హారనికి రసికులు కలము. ఈ రత్నాలను దాచుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. స్వస్వరూప జ్ఞానాన్ని తానుగా ఎప్పుడో 12వ ఏటనే ఒకగానే కానీ ఏదో ఆటలు పాటలు, స్కూళ్ళు వెళ్ళడం రావడం, 8th క్లాస్ వరకే. అక్కడ శాసమరాజు గారు టీచర్గా ఉండడం, తమ్మిరాజు గారు టీచర్గా ఉండడం, అది ఖాళీ బ్యాగుల నుండి చాక్లెట్లు, పెప్పర్మెంట్ వెళ్ళడం, అప్పుడు ఉన్నటువంటి కొబ్బరొండలు, అగడం బగడం ఇస్తే ఎక్కడవరా సత్యమో అని అడిగితే సత్యం ఇస్తుందని వాడు స్వామి. సత్యం ఇస్తుందని అలా సంస్కారములతో ప్రారంభించి ఆ చాక్లెట్లు నెరేసి మనల్ని తన వైపుకు తీసుకొని మనల్ని ఉద్ధరించడానికి ఎన్నో నాటకాలు ఆడుతూ, పాటలు పాడుతూ, ఆయన పాటలు ఎంత మధురమో, ఆయన మాటలు ఎంత తీపో, మధురాతి మధురం. ఆయన మాటలు, ఆయన పాటలు మధురం అనుకుంటే ఆయన మధురమే. అసటి మధురం, పసటి మధురం, గావో మధురం, విద్యా మధురం. వల్లభాచార్యుడు వారు కృష్ణస్వామిని స్తుతించినట్టు అంతా మధురాధిపతి రకం మధురం. ఆ మధుర స్వరూపమైనటువంటి జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకం అనే పందిరి కింద మనమందరం హాయిగా విశ్రాంతిని తీసుకొని ప్రశాంతత ఉంది. ప్రశాంత నిలయంలో అడుగు పెడితే చాలండి, మన జీవితానికి ధన్యత ఏర్పడుతుంది. ఎందుకట నా సంకల్పం లేనిది కానీ ఎవరు ప్రశాంతంగా అడుగు పెట్టలేదు. మరి అందరూ భక్తులేనా? భక్తులు, విరక్తులు, సన్యాసులు, పరమహంసులు, పరివిరాజకులు, గంగలు అందరూ వస్తారు.
ఇది విశ్వైకు, ఇదంతా వాసుదేవుడు, ఇదంతా కుటుంబం ఆయనదే. వీళ్ళందరూ ధర్మలు, దశకులు, మంచువారు, జ్ఞానులు, యోగులు, పరమహంసులు, పరిరాజులు, ఉదాసీనులు, తార్కికులు, భాష్యకారులు, ఎంతమందో. అందుకని అందరినీ చేరదీసి ఎవరికి ఏది కావాలో, క్రైస్తవుడు వస్తే ఒక శిలువుని సృష్టించి ఇచ్చేస్తాడు, మహమ్మదీయులు వస్తే ఒక ఏదో వారికి కావలసిన సింహాన్ని ఇచ్చేస్తాడు. మరి హైందవులు కదా, గణపతితో ప్రారంభించి 33 కోట్ల దేవత మూర్తులు కూడా విగ్రహించేస్తారు. లింగాలు, రంగాలు, రంగడు, లింగడు, గంగడు. ఏమిటట ఈ విగ్రహములు? మరి ఆయన ఎందుకు సృష్టించారు? అంత పరిపూర్ణమైన బ్రహ్మము కదా. ఈ విగ్రహములు మనోనిగ్రహానికి సాంకేతికములుగా విగ్రహారాధన ప్రవేశపెట్టారు. ఇక్కడతో ప్రారంభం. అందుకనే పరమాత్మ యొక్క ప్రతిరూపమే. మళ్ళీ అణువణువులు ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అణువులు కనువై పరమాణువై దీర్ఘం కన్నా నడిదీర్ఘమైన వాడు, అణువులు కనువైన వాడు. శరీరమునందు మారుతాకారంగా ఉన్నాడు వాయువుల. చరాచరములను, అండపిండ బ్రహ్మాండములను, సూర్యుడు తేజస్సుగా ఆత్మ సూర్యుడే. ఇక నక్షత్ర మండలం, జ్యోతిర్మండలం, శ్వేతమండల, అగ్నిమండల, మహామండల, తేజోమండల, మహామండలములు కూడి సర్వవ్యాపక చైతన్యమై ప్రకాశించినటువంటి పరమాత్మ మనకి మండలని తరింపజేయడానికి అవతరించినటువంటి పర్వదినముతో పరమ పవిత్రమైన కార్యక్రమములో కాలం గడుపును. గురుదేవుడు ఏది సంకల్పిస్తే అది మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మనము ఒక సమిధిగా ఉపయోగపడాలి. ఉపయోగపడితే జ్ఞానాగ్ని దగ్ధకర్మాన్ని, ఆ జ్ఞానం అనే అగ్నిలో మనము ఈ గట్టి, ఈ పొగ, ఈ నెయ్యి, ఈ పరమన్నం, ఈ నవధాన్యములు ఏవేవో బాహ్యం నైవేద్యాలకు సమర్పిస్తాం. ఆయా దేవతలకు ఏడుపులతో కర్మకాండలు చెప్తాడు. అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి, పరమన్నం అంటే పరమన్నం. దానికి బదులు చేస్తాను. ఈ పూజలప్పుడు చూశారా, అర్చితార్థం పుష్పాన్ని సమర్పయామి, యజ్ఞోపవేదార్థం సమర్పయామి. ఇది అంత గందరగోళమే. అటువంటి భక్తి ప్రధానం కదా, సమర్పణ భావన ఉంది కదా. ఏమీ లేని దానికి వికారం ఏమిటి? నీ మనస్సు కుదిటి పడడానికి. అదేమి నీవా? పంచభూతములు నీవా? ఆయనకి సముద్ర జలాన్ని సముద్రానికి అర్పించినట్లు మళ్ళీ అర్ఘ్యము. ఇది కర్మకాండ వచ్చినప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు స్వామిని మనం చిత్రం, భలేవారి చిత్రాలు, ఓహో ఎన్నో అనంతమైన చిత్రములను పెట్టుకొని యంత్రము, తంత్రము, మంత్రము వాటి ద్వారా సర్వచైతన్యమును ఆహ్వానం చేసి సహస్రనామర్చన, అభిషేకము రుద్రము, నామకము, చామకము. మళ్ళీ అలా అయితే పర్వాలేదు. మళ్ళీ యమకం ఒకటి గమ్మత్. స్వామి నామక చామకములతో రుద్రాధ్యాయులతో స్వామిని అర్చించుకో. ఎందుకంటే అభిషేక ప్రియుడట స్వామి. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఊరుకున్నాడు ఆ శంకరుడు. ఎంత కరుణో దేవుని సద్గురుమూర్తి కనుక శంకరములు ఒక శంకరం, ఈశ్వరుడే కదా. శంకరములు ఒక శంకరం. అందుకని పంచాయతనం అని చెప్పి షణ్మత స్థాపన చేసి బొమ్మల కొలువన్నీ మనకు అందించారు. ఆదిత్యం, అంబికం, విష్ణుం, కరుణాదంచ మహేశ్వరం. శివుడు అభిషేక ప్రియుడు. 2 నీళ్ళు వస్తే చాలుట. అలంకారోపుది విష్ణు. అర్చన ప్రియ అమ్మాని చక్రార్చన. అక్కడ చక్రస్థాపనకి ఏదో ముహూర్తం పడతారు స్వామి. నమస్కార ప్రియో సూర్య, అర్ఘ్య ప్రియో సూర్య. అర్ఘ్య ప్రధానం. నమస్కార ప్రియుడు సూర్యుడు, సూర్య నమస్కారం.
అర్కి ప్రధానం వాడు తర్పణ ప్రియుడు. ఇవన్నీ మన చేత చేయిస్తారు. ఎందుకంటే వారికి ఇష్టమైన పని చేయాలి కదా, దేవతలకు ప్రీతికరమైన పని. ఇది యజ్ఞమే, ఇది బహిర్యజ్ఞం. అక్కడితో ఆగలేదు, ఆగమంటే బహిర్యజ్ఞం. బహిర్ముఖు దుర్లభ అంతర్ముఖు సమారాధ్య. ఇది చేస్తూ అంతర్ముఖు కావాలి. అందుకనే ఇప్పుడు ఆ కార్యక్రమంలో మన మనస్సు, మన తలుపు, మన శరీరం, మన ఇంద్రియం ఏకంగా చేసి ప్రశాంతి స్థితిని కూడా గడగడ మాటలు పాటలు ఇక్కడ వాడు అక్కడ ఇక్కడ అక్కడ వాడు ఇక్కడ ఇక్కడ అందుకే స్వామి డ్రాప్ సైలెన్స్. సైలెన్స్ ఇస్ సైలెన్స్. సాయి అంటే హాయి కదా, సాయం చేయవాడు సాయి, ఎస్ఏ కదా. ఐమాత్మ బ్రహ్మ సనాతనమైనటువంటి ఎస్, సనాతనమైన ఏ అహం బ్రహ్మస్మి నేనే, అదే సాయి. ఇదేదో మతం కాదండి, సాయి మతము సమ్మతమే సాయి. మధ్యలో వాడు మధ్యలేని వాడితే అంత వ్యధే, జీవితం వృధా. చేత సాయి, ఇది సాయి యుగం. మీ మంత్రాలు, అనుష్ఠానాలు, జపాలు, గురు పరంపర ఏవేమో చెప్పుకుంటాం కదా. గురువులు ఇచ్చినటువంటి మంత్రతంత్రములు, సాధన అభ్యాసములు ఉన్నాయి కదా. ఏది చేసినా ఇది సాయి యుగము కనుక సాయిని కలిపితే దానికి ఒక జీవకర, ఒక చైతన్యం, పూర్ణత్వం వస్తుంది. ఎందుచేతం సాయి హాయి. అందుకు ప్రతి అష్టోత్తర సహస్రనామాలు చూడండి. ఓం ప్రతిదానికి ఒకసారి చెప్తారు. సాయి అష్టోత్తర శతనామాలతో స్వామి తీసుకుంటారు. అష్టోత్తరం, సహస్రం, సమయాన్ని, సందర్భాన్ని. ఆ కార్యక్రమంలో మనం అందరం పాల్గొని ఎక్కువ సమయం ఈ పాటలకి మాటలకి కాకుండా మనకి అనుష్ఠాన వేదాంతం, వేదాంతాలు కాకుండా ఆచరించాలి, ఆచరింపు చేయాలి. అందుకని అప్పుడు అక్కడ ఆచార్య వస్తాడు. ఆచరించి ఆచరింపజేస్తే ఆచార్య. ఆచార్య అంటే గురువు. ఆచార్య అంటే ఏదో విగ్రహాలు చేసేవాడు ఆయన ఆచార్య. కృష్ణమాచారి, రామాచారి, రంగాచారి, అపరాచారి, చక్రాచారి, ఈ ఆచార్యులందరూ వారు ధరించి మనం ధరింపజేయడానికి వచ్చినటువంటి మహనీయులు కనుక వారు మార్గంలో ప్రయాణం చేద్దాం. అలా చేస్తే ముక్తాత్మలో ఉంటారు. లేకపోతే జీవాత్మలుగానే నిలువు. ఎన్ని జన్మలు ఎత్తినా కొట్టడం చావడమే పని అయిపోతుంది. అందుకని ఆ కార్యక్రమంలో మనందరం భాగస్వాములుగా చేసినటువంటి స్వామికి కృతజ్ఞత, అభివందన. మనం ముందు గౌరవించుకోవాలి. నీవు గొప్ప, నువ్వు పెద్ద, స్వామి పెద్ద. నేను మా గురువు గారు మామూలు చిన్న కుర్చీలో కూర్చొని పెద్ద కుర్చీ స్వామి చేశారు. తను తాను తగ్గించుకొని ఆత్మస్థితి తను తగ్గించుకొని ఇతరులను స్తుతించి, ఇతరులను గౌరవించి, ఈ గౌరవాలు మనకు నేర్పడానికి ఎవరికైనా భావం అతిథులని, అభ్యాగతులని మనం అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, మిత్రుదేవోభవ అని పదాలని వేదమాతని ఇచ్చింది కదా. అందుకని అతిథులని, అభ్యాగతులని స్వామిగా. అందుకే స్వామి నారాయణ సేవ, అన్నదానం అందే. వైష్ణవ పదం అయితే సమారాధన. మన స్వామి నారాయణ సేవ. చేత నారాయణ స్వరూపుడైనటువంటి మీ అందరికీ ఆ దివ్యానుభూతి పరమాత్మ అనుభవించగలరు. అది ఓం నారాయణ నారాయణ.